సమగ్ర కులగణన ద్వారా మాత్రమే బీసీల హక్కులు సాధించుకోవచ్చన్నారు బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య. ఆరోగ్యం సహకరించకున్నా ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా అని ప్రకటించారు. 8 నెలలు గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో వంకతో కులగణన విషయంలో జాప్యం చేస్తుందని విమర్శించారు. తెలంగాణలో గద్దెనెక్కి కూర్చున్న ఒక వర్గం తమ అధికారాన్ని కోల్పోతామన్న భయంతో కులగణన విషయాన్ని పక్కన పెడుతున్నట్టు అనిపిస్తోందని ఆరోపించారు. జనగణన కులగణన అంశాలను అస్త్రాలుగా చేసుకొని పార్టీలు అధికారం చెలాయిస్తున్నాయని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. రిజర్వేషన్లు పెంచాలి. దీనికి ప్రభుత్వం లీకేజీలు ఇస్తుంది. అప్పుడప్పుడు మెల్లగా రిజర్వేషన్లు పెంచితే సుప్రీంకోర్టు అడ్డంకులు సృష్టిస్తున్నారు. సుప్రీంకోర్టు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ కేసులో ఒక కేసులో కూడా జనాభా లెక్కలు కరెక్ట్ ఉంటే రిజర్వేషన్లు పెంచొచ్చు అని చెప్పి పశ్చిమ బెంగాల్ విషయంలో కూడా చెప్పింది. మద్రాసులో ఇప్పుడు 70% రిజర్వేషన్లు ఉన్నాయి. షెడ్యూల్లో పెట్టవచ్చు. సుప్రీంకోర్టులో బలమైన నాయకులను పెట్టి పోరాడదు. కేంద్ర ప్రభుత్వం అక్కడ సుప్రీంకోర్టుకు పోయింది ఆ కేసు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పి. కాబట్టి సుప్రీంకోర్టులో పోయినా మేము కూడా కొట్లాడతాం. మీరు కూడా బలమైన వాదనలు వినిపిస్తే అక్కడ కేసు ఓడిపోయే ప్రశ్న లేదు. మీ మీద భారం పెట్టి మీరు అక్కడ కొట్లాడు. ఎన్ని రోజులు సాగుతుంది ఈ ప్రపంచం? కోర్టుల పేరు మీద, నాయకుల పేరు మీద, పార్టీల పేరు మీద బీసీలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నా. కాబట్టి బీసీ నాయకులందరూ కూడా, అన్ని కులాల నాయకులు కూడా తెగించుకో. ఎన్ని రోజులు ఈ బానిస బతుకులు, ఎన్ని రోజులు ఓట్లేసే యంత్రాలు. అందుకే మీ త్యాగాలు గొప్పవి. కుల సంఘాలు అనేక పనులు వదులుకొని, కాంట్రాక్టులు వదులుకొని, వ్యాపారాలు వదులుకొని కులాల అభివృద్ధి కోసం పోరాడుతున్నారు. ఒక్కసారి బలమైన బీసీ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం ఎట్లయితే తెగించి పోరాడిరో, బలమైన బీసీ ఉద్యమం కోసం ఒకసారి పోరాడితే తప్పనిసరి ప్రభుత్వం భయపడుతుంది. మన వాట మనకి ఇస్తుంది.